కొత్తలాడుతూ ఉడుకుతున్న ఈ మటన్ కర్రీని చూస్తే నోరు ఊరుతుంది కదండి. అయితే ఇంత గుమగుమలాడే ఈ మటన్ కర్రీని నేను ఎలా చేశానో, ఇందులో ఏమేసి చేశానో, దీనికి కాంబినేషన్గా ఏ రైస్ చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపిస్తాను రండి. ఇదిగో చూడండి, ఈ దొడ్లో ఇంతకుముందు చాలా చెట్లు ఉండేవి. మామిడి చెట్టు, సపోటా చెట్టు, జామ చెట్టు, ఇవన్నీ కూడా మేము కట్ చేయించేసాము. ఎందుకంటే ఆ వేర్లన్నీ గోడలోకి వెళ్ళిపోతున్నాయి అనేసి మేము అన్నీ కట్ చేసాము. ఇప్పుడు ఆకుకూరలు వేసుకుందామని కొత్తగా మట్టి వేయించాము. వేయించి గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర ఇవన్నీ విత్తనాలు వేసాము. మెంతికూర ఇక కాకపోతే అన్నిటికంటే ముందుగా మెంతికూర అయితే వచ్చేస్తుంది. మెంతికూర అయితే పెరిగింది చూడండి. ఈ మెంతికూర మనం మార్కెట్లో దొరికే మెంతికూర కంటే మన ఇంట్లో ప్రేమగా పెంచుకున్న మెంతికూర కాబట్టి ఈ ఆకుకూరలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇది ఎందులో వేసుకున్న మెంతికూర అయితే మంచి సువాసన ఇస్తుంది. మేము ఈ విత్తనాలు వేసిన తర్వాత మీరు నమ్మరు, ఒక 2-3 రోజులు వర్షం రాలేదు. నేనైతే ఎంతగా ఎదురు చూశానో వర్షం వస్తే మంచిగా వస్తాయి అని. తర్వాత అయితే వర్షాలు రావడం మొదలుపెట్టింది. కానీ ఇంత చిన్న ప్లేస్లో కొన్ని విత్తనాలు వేసి ఎంతగా ఎదురు చూసాం కదా వర్షం గురించి. రైతులు అందుకే పాపం ఎకరాలు పంట పండించడానికి వాళ్ళు ఎంతగా వర్షం మీద ఆధారపడి వర్షం గురించి పరితపిస్తారో ఇప్పుడు అర్థమైందండి. ఏదేమైనా ఆకుకూరలు అనేవి మనం ఇంట్లో పెంచుకుంటే చాలా అదొక సంతోషాన్ని ఇస్తుంది. తర్వాత మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం లేకుండా ఈ మెంతికూరని నేను మటన్లో వేసి వండాలనుకుంటున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే రుచికరమైన మటన్లో కలిపి ఈ సువాసన గల మెంతికూర వేస్తే అద్భుతమైన కర్రీ అయితే రెడీ అవుతుందండి. అది ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనం మసాలా తయారు చేసుకోవాలి కదా. మసాలా కూడా స్లైట్గానండి, ఎక్కువ ఘాటు లేకుండా సింపుల్గా నేనైతే కిలోకి మసాలా తయారు చేస్తున్నాను. కిలోకి కొన్ని ధనియాలు, అందులో సగం జీలకర్ర, ఒక 2-3 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, ఒక చెక్క కొంచెము వేసి, ఒక చిన్న అనాస పువ్వు వేయాలి. వేసి బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఇది పొడి చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం సపరేట్గా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులో బే లీవ్స్, బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, అవి ఒక్క చిటికెడు సాజీరా వేయండి. వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే అవి బాగా వేగిపోతాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలి. ఈ మెంతికూర వేసి వండితే చాలా బాగుంటుందండి. లేత మెంతికూర అయితే ఇంకా బాగుంటుంది. అందులోనూ మనం సొంతంగా పండించుకున్న మెంతికూర కాబట్టి చూడండి, ఆయిల్లో వేసేసరికి ఎంత తొందరగా మగ్గిపోయిందో. ఇది శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అంటే చిన్నగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు అయితే కడిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం నూనెలోనే వేయించుకోవాలి. మెంతికూర అనేసరికి చాలామందికి చేదుగా ఉంటుందేమో అనే అపోహ ఉంటుంది. అది మటన్లో వేస్తే అది చేదు అవుతుంది అనుకుంటారు. కానండి, లేతకూర వేస్తే చేదు అనేది ఉండదు. సరికదా ఒక మంచి ఫ్లేవర్ అయితే కర్రీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఇప్పుడు మటన్ని కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి.
ఉప్పు వేయడం వల్ల ఏంటంటే బాగా ముక్క ఉడుకుతుందండి. ఉల్లిపాయల్లో కానీ ఇలా మటన్లో కానీ వేస్తే ఎక్కువ వేయకూడదు సాల్ట్, కొంచెం చిటికెడు వేసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. అందులోనే పసుపు కూడా వేసేయాలి. వేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోయే వరకు ఏమీ వేయకూడదు. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ ముక్కతోనే ఈ బయటకు వచ్చిన వాటర్ మళ్ళీ ముక్కలోనే కలిసిపోయి ఉడికిపోవాలన్నమాట. మనం తాలింపు వేసిన వెంటనే డైరెక్ట్గా పసుపు, ఉప్పు, కారము, మసాలాలు ఇవన్నీ వేసేస్తే కనుక ఆ రుచి వేరు ఉంటుందండి. కానీ ఇలా వాటర్ వచ్చినంతసేపు మనం ఉడకబెడితే కనుక అది ముక్క బాగా ఉడుకుతుంది. సరికదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చెయ్యండి. ఇప్పుడు చూడండి, కొంచెం వాటర్ అంతా ఇంకిపోయింది. మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినట్లే. మనకి ఈ వాటర్లోనే మటను ఒక పావు వంతు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు. అందులోనే కారం వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి దీనికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు అయితే గరిటెతో వేసుకున్నాను. నేను పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది చూడండి కచ్చపచ్చ చేసుకుంటాను నేను. మరీ మెత్తగా పౌడర్లాగా అయితే చేయను. ఇలా కచ్చపచ్చ చేసుకున్నదే మంచిగా రుచి అయితే మంచిగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మరి మనకి మటన్ అయితే ఉడకాలి కదా, ఉడకాలి కాబట్టి ఇలా ఈ మసాలా కారము అన్నీ పట్టే వరకు ఒక్క 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనము వాటర్ వేయాలి. వెంటనే వాటర్ వేసేవద్దండి. ఇవన్నీ ముక్కకు పట్టిన తర్వాతే మనం వాటర్ వేసుకోవాలి. వేరే స్టైల్లో మటన్ కర్రీ ఇంతకుముందు నేను మీకు ఈ రెసిపీ పెట్టాను. ఇది మెంతికూర వేసి. నాన్ వెజ్లో అయితే నిజంగా అండి చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్ కోసం ఒక్క టమాటా అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి మాత్రమే. ఎక్కువ టమాటాలు వద్దు. ఎక్కువ టమాటాలు వేస్తే కనుక అది స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఏ కర్రీ అయినా మనం చేసే పద్ధతిలో చాలా సింపుల్గా చేయొచ్చండి. ఎంత సింపుల్గా ఉంది, ఇది ఏం బాగుంటుందని అనుకోవద్దు. సింపుల్గా చేసిన కర్రీసే బాగుంటాయి. అందులో ఏవేవో వేసేసి అది ఫ్లేవర్ వస్తుందని, టేస్ట్ వస్తుందని అనుకుంటాం. కానీ చాలా సింపుల్గా చేసుకున్న కూరే చాలా అద్భుతంగా తయారవుతుంది. తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ అయితే మనకు కావాల్సినట్టుగా వాటర్ వేసుకుంటాము. అంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. కొంతమంది కొంచెం పులుసు, మటన్ పులుసులాగా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటారు. మన క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసుకున్నాను. ఇది బాగా ఉడికిపోయే వరకు చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాను కదా, అది ఉప్పు చూసుకోవాలి. మనకి ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి సరిపోయో లేదో. మళ్ళీ ఉడికిన తర్వాత అవి కలవవు కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే ముందే మనకి చూసుకుంటే కనుక తెలుస్తుంది. నాకైతే ఉప్పు అయితే కొంచెం తక్కువైందండి. మళ్ళీ కొంచెం వేసుకున్నాను. అంతే, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి, ఇది మటన్ కాబట్టి ఒక మినిమం 5 విజిల్స్ అయితే వేయించాలి. 5-6 విజిల్స్ వేయించుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది మటన్. ఇక చూడండి, నేనైతే 5 విజిల్స్ వేయించుకున్నాను. అంత అయిపోయింది. మనకి ఇంతకుముందు మటన్ పైకి ఉండేది కదా, ఇప్పుడు ఒక పావు వంతు తగ్గిపోయింది ఉడికిపోయి. నేను కొంచెం గ్రేవీగానే ఉంచుకున్నాను. ఎందుకంటే అది చల్లబడిన తర్వాత మళ్ళీ చిక్కగా అయిపోతుంది, బాగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే
సరిపోతుంది. అంతేనండి. మనకి మటన్ కర్రీ చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవడమేనండి. నేను ఇందులో కొత్తిమీర చూపించలేదు. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే కీనువా రైస్. కీనువా రైస్ తెలుగులో అరికెల అంటారనుకుంటాను. ఇవి మిల్లెట్స్ అండి. మనం జొన్నలు, సజ్జలు అవన్నీ ఎలా వండుకుంటామో ఇది కూడా అలాగే బియ్యంలో వేసి వండుకుంటారు. ఇవి అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది మంచి పోషకాహారం అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఇది 1:1 రేషియోలో వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం వేసుకుంటే ఒక కప్పు ఇవి వేసుకోవాలి కీనువా. నేనైతే హాఫే వేసుకుంటున్నాను. కొత్తగా తినేవాళ్ళు 1:1 రేషియో వేసుకుంటే తినలేరు కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. నేను కూడా అలాగే ఒకటికి అరవంతు అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా అలా వేసుకోండి. మంచిగా అన్నం అయితే మంచిగా రెడీ అవుతుంది. అది ఒక 3-4 గంటలు నానబెట్టైనా చేసుకోవచ్చు, అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే నానబెట్టి చేస్తే బాగా మెత్తగా అవుతుంది. వాటరు మనకి ఇప్పుడు 2 వేసుకున్నాం అనుకోండి, 2 కలిపి 2 వేసుకుంటే 4:30 వాటర్ వేసుకోవాలి. మామూలుగా అయితే 4 వేసుకుంటాం కదా, అలా కాకుండా 4:30 వేసుకుంటే కనుక కొంచెం మామూలు అన్నం కంటే పొడి పొడిగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందండి. మరి గుమగుమలాడే మటన్ కర్రీని రైస్తో మాత్రమే కాదు, రోటీతో కూడా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.